హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే వెల్త్. నేను మీ స్వప్న రవిక, ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ అండ్ కోచ్. మీ 60 ఇయర్స్ మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి మీరు ఒక 9 crores to 10 crores అమౌంట్ అక్యుములేట్ చేద్దాం అనుకుంటున్నారా? చేద్దాం అనుకుంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇప్పుడు మనం ఎలా చేద్దామో తెలుసుకుందాం. సో నేను ఇక్కడ ఒక సుమన్ అనే పర్సన్ని తీసుకుంటున్నాను. సుమన్ 35 ఇయర్స్ ఏజ్ ఇప్పుడు, అండ్ ఆయన మంత్లీ శాలరీ వచ్చి 80,000 రూపీస్ సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఈ సుమన్కి ఏం మనం టిప్ ఇస్తే ఆయనకి 9 to 10 crores అమౌంట్ ఆయన 60 ఏజ్ వచ్చే వరకు వస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఈ సుమన్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా బిలో 50,000 రూపీస్ ఉండేలా చూసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆయన కంపల్సరీగా ఒక మినిమం టు మినిమం ఒక చిన్న హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉండాలి. ఖచ్చితంగా ఒక 5 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఆయన ఒక 1.5 crore టర్మ్ ఇన్సూరెన్స్ కూడా చేసి పెట్టుకోవాలి. ఇదెందుకు చెప్తున్నాము అని అంటే ఆయన ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ పిల్లర్స్ అనేటివి ప్రాపర్ గా లేకపోతే ఆయన అమౌంట్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఈ అమౌంట్ అనేది మనము క్రియేట్ చేయలేం. సో థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఆయన శాలరీ ఎంత ఉందో ఆ 6 months అమౌంట్ ని ఆయన అక్యుములేట్ చేసి పెట్టుకోవచ్చు. ఐదర్ ఇన్ మ్యూచువల్ ఫండ్ ఆర్ ఆర్డి ఒక 6 months శాలరీ అమౌంట్ అక్యుములేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 స్ట్రాంగ్ గా ఉన్నాయి అని అంటే నౌ ఇప్పుడు సుమన్ ఎంత సేవ్ చేసుకుంటే బాగుంటుంది? సో 50,000 ఎక్స్పెన్సెస్ తీసేసిన తర్వాత ఆయన దగ్గర అమౌంట్ ఉన్నది 30,000. అందులోంచి కూడా ఒక 5,000 రూపీస్ ఆయన బ్యాంక్ అకౌంట్ లో ఉంచేసి మిగతా 25,000 అమౌంట్ సేవ్ చేసుకుంటే ఆయన ఎంత అమౌంట్ అక్యుములేట్ చేసుకోగలడో మనం ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇప్పుడు సుమన్ 25,000 రూపీస్ ఎవ్రీ మంత్ ఎస్ఐపి చేద్దాము అని అనుకున్నాడు. సో ఆయన ఏజ్ వచ్చేసి 35, ఇంకో నెక్స్ట్ 25 ఇయర్స్ ఒక 25,000 ఎస్ఐపి చేస్తే ఎలా ఉంటుంది? ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 75 lakh రూపీస్, ఆయనకు వచ్చే అమౌంట్ వచ్చేసి 4,25,55,164 రూపీస్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇన్ఫ్లేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ సుమన్ తన ఎస్ఐపి అమౌంట్ ని 10% ఇంక్రీజ్ చేస్తూ పోతే ఆయన దగ్గర నుంచి వచ్చిన అమౌంట్ 2,95,04,118 రూపీస్ అయితే ఆయనకి ఇన్ రిటర్న్ ఫ్యూచర్ వాల్యూ వచ్చేసి 9,83,87,545. సింపుల్ గా 10% ఇంక్రీజ్ చేస్తూ పోతే ఎవ్రీ ఇయర్ హీ క్యాన్ మేక్ అరౌండ్ 9 to 10 crores. ఇలా మనం ఎస్ఐపి ద్వారా మనము ఇది చిన్న అమౌంట్ తో కూడా ఇంత పెద్ద అమౌంట్ అనేది అక్యుములేట్ చేసుకోవచ్చు. సో ఇన్ ద కమెంట్ బాక్స్ మీరు మీ శాలరీని కమెంట్ చేస్తే మీకు ఎంత ఎస్ఐపి చేసుకోవాలో మేము మిమ్మల్ని కనెక్ట్ అయ్యి చెప్తాము. థ్యాంక్ యూ.